తిరుపతిలో గోశాలను వైసీపీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం కరెక్ట్ కాదని దీన్ని అడ్డుపెట్టుకుని టీటీడీని అప్రతిష్టపాలు చేయొద్దంటూ సిపిఐ నేత నారాయణ హితవు పలికారు. గోశాలను పరిశీలించిన నారాయణ గోవుల ఆరోగ్య పరిస్థితులు, గోవులకు అందుతున్న దాణాను అడిగి తెలుసుకున్నారు. గోవులకు కావలసినంత దాణా ఉందని, ప్రతినిత్యం గోవుల ఆరోగ్యాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని, గోవులు పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నాయన్నారు. టీటీడీ గోశాల మాజీ డైరెక్టర్ హర్నాథ్ రెడ్డిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయన్నారు. హర్నాథ్ రెడ్డిని సస్పెండ్ చేయడం కాదు, విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గతంలో గోవులకు పురుగుల దాణా పెట్టడం దారుణమని, కమిషన్ల కోసం హర్నాథ్ రెడ్డి గతంలో గోవులను విక్రయించారన్నారు. టీటీడీ గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కడా లేదని కితాబు చెప్పారు. పర్మనెంట్ చేయమనేసి ఆ విధంగా రెగ్యులర్ చేయమని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చిన ఆ కోర్టు ఆర్డర్ను కూడా మేము ఈ విధంగా తీసుకునేసాం అనేసి వాళ్ళకి అప్పుడు ఈఓ గారికి బోర్డు సభ్యులకి చెప్పి వీళ్ళు ఆ మనుషులు ఈ మనుషులు అటని చెప్పేసి దాన్ని కూడా రీపిటిషన్ వేసేదానికి అంగీకరించుకొని పిటిషన్ వేసేసినారు. అదే ఫారెస్ట్ వాళ్ళకి ఏమీ లేదు, ఏమి వాళ్ళు సంతకం పెట్టి జీతం తీసుకున్నది కూడా లేదు, మా మాదిరి తీసుకున్నది కూడా లేదు. అటువంటి వాళ్ళకి 153 మందికి ఏకడంతో గవర్నమెంట్ జీవో తెచ్చి రెగ్యులర్ చేసినారు. మరి మేమేమైపోయినాం? దానికి వాళ్ళు ఏమి ఇచ్చినారా? ఏమి ఇచ్చినా మనకు తెలియదు అవన్నీ. మేమేమైపోయినా వాళ్ళకి ఏమీ లేదు. దోమని పోతా ఉన్నానా ఒకరికి చేసినారు. కనుక్కోండి, మీరు కావాల్సింది మీరు కావాల్సి కనుక్కోండి, పోయి ఒకసారి వెరిఫికేషన్ చేయండి సార్, దయచేసి చెప్తున్నాను చేయండి. నేను చెప్పేది అబద్ధం అయితే అప్పుడు కనుక్కోండి. ఫారెస్ట్ 153 మందికి ఒకేసారిగా చేసి వాళ్ళకి ఇస్తే ఇస్తారు కానీ మాకు అడిగినాము. అడిగితే మీకు లేదు, జీవో లేదు, ఏం చేస్తాం? ఎవరితో పోరాడి అందువల్ల ఇది ఒక అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక దేవస్థానం. అది తిరుపతిలో ఉండడం మనకు అదృష్టం. మేమేం భక్తులు కాదు, కానీ భక్తులు కాకపోయినా ప్రజలు అశేష ప్రజానీకం గౌరవిస్తున్నటువంటి ఈ సంస్థని అగౌరవపరచడం మాకు కూడా ఇష్టం లేదు. అందులో ఆవులంటే అందరికీ పవిత్రమైనటువంటి ఆవులు పూజలు చేస్తారు. సరే, కొంతమంది దాన్ని పంచడం కూడా తాగుతారు ఆరోగ్యం కోసం. అయితే పూజలు చేసే మాట వాస్తవం. గృహప్రవేశించినప్పుడు ఆవుల్ని తీసుకెళ్ళి చేస్తుంటారు, పౌరుతులకు ఆవుల్ని దానం చేస్తుంటారు. ఆవులు చాలా పవిత్రమైనది నేను ఒప్పుకుంటున్నాను. అట్లాంటి పశువులు ఇక్కడ కళేబరగా మారిపోతున్నాయి, చచ్చిపోతున్నాయని చెప్పేసి ఒక ప్రచారం ఒకటే జరిగింది. ఎవరికైనా బాధేస్తుంది. ఆవులు మన ఇంట్లో పెంచుకున్నప్పుడు కూడా చచ్చిపోతే బాధపడతాం. అట్లాంటిది తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్లో గోవులను కూడా కాపాడలేకపోతున్నారా? వాటిని సంరక్షించలేకపోతున్నారా? దానికి ఆహారం పెట్టలేకపోతున్నారా? వైద్య సేవలు చేయలేకపోతున్నారా అనేటువంటి ప్రశ్నలు మా మీద చాలా వచ్చాయి. అందుకనే నేను ప్రత్యేకంగా దీన్ని చూడాలని చెప్పేసి వచ్చాను. వాస్తవాలు తెలుసుకోవాలి, ప్రపంచం వాళ్ళకి తెలియజేయాలి. చెడు ఉంటే చెడు గురించి చెప్పడం, దాన్ని పరిష్కారం చేసుకోవడం, మంచి ఉంటే దాన్ని ఇంకా ప్రోత్సహించడం. అలాగే ఎప్పుడు కానీ విమర్శ ఎట్లున్నారంటే జరిగిన తప్పును సరిదిద్దుకుంటూ భవిష్యత్తులో ముందుకు పోయే పద్ధతులు ఉండాలి తప్ప నేను ఇంతతో నాశనం చేసేయాలి, పూర్ణి చేసేయాలి, ఖతం చేయాలనేటువంటి దురుద్దేశం ఉండాలి మంచిది కాదు. నిజమే, ఆవులు చనిపోయిన మాట వాస్తవమే. మేము వచ్చి చూసాం. సమస్త జీవరాశులు పుట్టుట గిట్టుట రెండు సమానం. సమస్త జీవరాశులు శాశ్వతంగా ఉండే అవకాశం ఎక్కడ అది ప్రపంచవంతమైనదిగా. ఒక వయసు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చనిపోతాయి. ఆరోగ్యం బాగాలేకుండా చనిపోవచ్చు, వయసు అయితే చనిపోవచ్చు. నేను ఒక ఆవులే కాదు, సమస్త జీవరాశులు మనుషులతో సహా మనం కూడా స్థిరస్థాయిగా ఉండే అవకాశం లేదు. అలాంటప్పుడు గోవులు కూడా ఆ సహజ మరణం ఉంటాయి. దానికి వయసు వచ్చేటప్పుడు కూడా పోతాయి. ఇప్పుడు దాన్ని మాట్లాడేవాళ్ళు చాలామంది పనిచేసే వాళ్ళు చెప్పింది ఒకటే, దానాకు ఏమాత్రం లోటు లేదు, ఫుల్గా దానికి ఆహారం పెడుతున్నాం. వైద్యులు చిన్న ప్రాబ్లం వస్తే కూడా వెంటనే డాక్టర్స్ పిలిపిస్తున్నాం. డాక్టర్ని పిలిపించి వాళ్ళు ఇమ్మీడియట్గా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆవులు ఎవరు దానం చేసేవాళ్ళటువంటి కానీ బయట కొనుగోలు చేసే కానీ వస్తే వాటిని దీనిలో కలపం. అది మనం క్వారంటైన్ లాగా, మనం క్వారంటైన్ అంటాం, వాళ్ళని కూడా క్వారంటైన్ లాగా పెట్టి 2-3 రోజులు దానిలో పెట్టుకొని దానికి అంతా టెస్టులు చేసి కావాల్సిన ఇంజెక్షన్స్ వేసి ఆ తర్వాత తీసుకొచ్చి మందులో కలుగుతున్నారు తప్ప కొత్తగా తీసుకొచ్చి మందులో కలపడం లేదు. ఇవి క్లారిఫై చేశారు. అట్లాంటప్పుడు చనిపోవడం నేను అబద్ధం చెప్పడం లేదు, చనిపోయింది వాస్తవమే. కానీ అది కాలం చెల్లి వయసు మళ్ళీ అది చనిపోవడమా, లేకపోతే నేను యాజమాన్యమే దానికి ఫుడ్ పెట్టకుండా, ఆరోగ్యం చూడకుండా, దానికి ఏం మందులు పెట్టకుండా చంపేయడమా? అంటే ఎక్కడ పరిశీలించినా ఆహార కొరత లేదు,
ఇంకా మిగులుతూ ఉన్నాయి తప్ప వైద్యం డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. వెంటనే వాళ్ళు రిపోర్ట్ పంపించి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నారు. కొత్త వాటిని తీసుకొచ్చి దీన్ని కలపడం లేదు, క్వారంటైన్ పెట్టే చేస్తున్నారు. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు సహజంగా చనిపోయిన దాన్ని ఇది అసహజంగా దాన్ని చిత్రీకరించి చెప్పడం అంటే చెప్పినా ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయిలో పోతాయి వార్తలు. ఎందుకంటే మనం నా ప్రత్యేకత వల్లనో విమర్శించడం ప్రత్యేకత వల్ల కాదు, దేవస్థానానికే ప్రత్యేకత, అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన సంస్థ ఏం జరిగినా పోతుంది. దీన్ని ఇంకా పిలిగ్రిమ్లు పెరిగేట్టు చూసుకోవాలా, యాత్రికులు వచ్చేట్టు చూసుకోవాలా, టూరిస్టులు వచ్చేట్టు చూసుకోవాలా, వాళ్ళకైనా సౌకర్యం లేకపోతే బాగా చూసుకోవాలి తప్ప మనం ఈ విధంగా విషయం చదవడం ద్వారా చాలామంది రాకుండా ఎగ్గొడతారు, భయపడతారు. పశువులను చూసుకున్న మళ్ళీ నేను చూసుకుంటామని చెప్పేసాను అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. ఒక మంచి అభిప్రాయంతో రావాలి తప్ప చెడు అభిప్రాయంతో వస్తే ఈ వ్యవస్థకి నష్టం వస్తుంది, దేవస్థానం వ్యవస్థకి నష్టం వస్తుంది, తద్వారా డెవలప్మెంట్కి నష్టం వస్తుంది. ఇది చెడు అయింది. సాధారణ రాజకీయాలు ఉంటాయి, ప్రతి వాడికి ఒక రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు బయట చేసుకోండి, ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ బయట స్టేట్మెంట్ ఇచ్చుకోండి, కొట్లాడుకోండి, చొక్కాలు తెలుసుకోండి. నేను చొక్కాలు తెలుసుకొని చెప్పలేదు కానీ జరుగుతున్నాయి. అంతేగాని ఇట్లాంటి స్థలం వచ్చి రాజకీయాలు చేయడం ద్వారా ఏం సాధించుకుంటారు? దీనిలో అనుభవం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, దీన్ని పరిపాలించడం చాలామంది ఉన్నారు, దాన్ని పరిపాలించడం చాలామంది బయటపడుతున్నారు. మరి వాళ్ళంతా ఉన్నారు కదా, అదే ఎవరు శాశ్వతంగా ఉద్యోగాలు దీనిలో ఉండరు, మారుతూ ఉంటారు. కాబట్టి మన వ్యవస్థని మనమే ధ్వంసం చేసేటువంటి ఒక కిరాతక క్రూరమైన చర్యకు పోవడానికి వీల్లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. లోటుబాటులో సర్దిద్దుకోమని ఇంకా చెప్తాం. అది ఇంకెవరైనా చెప్పాల్సిన అవసరం తప్ప పబ్లిక్ చేయడం వల్ల ఇది ప్రచారం ఖండిత మీకు రావచ్చు, కానీ ఈ వ్యవస్థకు మొత్తం నష్టం వస్తుందని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి. రెండు, వాస్తవ పరిస్థితి వర్కర్స్ టైం స్కేల్ ఇస్తున్నారు. వాళ్ళకి టైం స్కేల్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేసేంత 18,000 ఇస్తారు, 20,000 ఇస్తున్నారు. అవుట్ సోర్సింగ్ పెట్టారు, వాళ్ళకి 18,000 ఇస్తారు. అంటే ఇప్పుడు దేవస్థానం లాంటి చోట కూడా మినిమం వేజ్ చేయకుండా పోతే ఏమి న్యాయం జరుగుతుంది? వాళ్ళకి టైం స్కేల్తో పాటు మినిమం వేజ్ ఇవ్వాలి. వాళ్ళకి ఏం పిఎఫ్ ఏమి లేవు, రిటైర్మెంట్ అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోవాల్సిన వాళ్ళకి ఒక పైసా కూడా ఇవ్వరు. ఇది ఈ విషయంలో టీటీడీ తగిన చర్యలు, దీనిలో పనిచేసే వాళ్ళని ఆవుల్ని ఎట్లా కాపాడుతున్నారు ఆ విధంగా మనుషులను కాపాడండి పనిచేసేవాళ్ళు. దానికోసం డెడికేట్ అయ్యి పనిచేస్తున్న పేదవాళ్ళు వాళ్ళని ఒక విధంగా చూస్తే ఎట్లా ఉంటుంది? డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ హాస్పిటల్ దంత వైద్య రంగంలో గత 54 సంవత్సరాల అనుభవంతో జాతీయ స్థాయి సంస్థ NABHచే గుర్తింపు పొందిన ఉత్తమ దంత వైద్యశాల డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో. డాక్టర్ జి దివ్యారెడ్డి సర్టిఫైడ్ ఇన్విజిలైన్ ప్రొవైడర్, MDS ఆర్థోడోంటిస్ట్ అండ్ కాస్మెటిక్ స్పెషలిస్ట్, ఇంప్లాంటాలజిస్ట్. దంత వైద్యంలో 23 సంవత్సరాల అనుభవంతో ఎంతో మందికి వారి యొక్క డ్రీమ్ స్మైల్ ను అతి తక్కువ సమయంతో 100% సాటిస్ఫాక్షన్ తో అందించారు మరియు హైయెస్ట్ ఇన్విజిలైన్ అలైనర్స్ ను ప్రొవైడ్ చేశారు. మా ప్రత్యేకతలు ఎత్తు లేదా వంకర టింకర పళ్ళు మరియు పళ్ల మధ్య సందులు, పళ్ల వరుస సరిగా లేకున్నా శాశ్వత పరిష్కారం కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన ఐటెరో లుమినా స్కానర్ తో ఇన్విజిలైన్ అలైనర్స్ ను ప్రొవైడ్ చేస్తున్నారు. పూర్తిగా లేదా పాక్షికంగా దంతాలు లేని వారికి 24 గంటల్లో ఫిక్స్డ్ పళ్ళు ఇంప్లాంట్ ద్వారా అమర్చబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు EHS క్యాష్లెస్ ట్రీట్మెంట్ సదుపాయం కలదు. డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో, చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు.